Bank, sir. Morning. Good morning, sir. Morning. So last previous Morning. class ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? Anyone? Please confirm us. గ్రూప్స్ లో అడ్జస్ట్ చేశారా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? Yes. క్లియర్? Here. ఓకే, వెరీ గుడ్. యా, టుడే లాస్ట్ బేసిక్ క్లాస్ డిస్కస్ చేద్దాం. సో ఈ క్లాస్ చాలా ఇంపార్టెంట్ కిందకి వస్తుంది మీకు ఫర్దర్ క్లాసెస్కి అండర్స్టాండ్ అవ్వాలి అంటే. ఓకే, ఇవి ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. Address, sir. చూడండి, ఓచర్ టైప్ కీస్ టోటల్గా మనకి 24 ఉంటాయి. సో వీటిని మనం మెయింటైన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో చూడొచ్చు. ఓకే, ఈ ఓచర్ టైప్ కీస్ అనేది మనకి కీబోర్డ్లో F1 నుంచి F12 వరకు ఉంటాయి కదా, అవి ఒక్కొక్క సాఫ్ట్వేర్లో ఒకలా పనిచేస్తాయి. టాలీలో ఒకలా పనిచేస్తాయి, పైథాన్లో ఒకలా పనిచేస్తాయి, జావాలో ఒకలా పనిచేస్తాయి. ఇలా రకరకాలుగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా పనిచేయడం జరుగుతుంది. ఓకే, మనకు టాలీలో ఏ ఫంక్షన్కి ఎందుకు ఎలా యూజ్ అవుతుంది అనేది మనకు క్లియర్గా తెలుసుకోవాలి. సో టోటల్గా మనకి 24 ఓచర్ టైప్ కీస్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ కొన్ని ఉన్నాయి, రైట్ సైడ్ కొన్ని ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఉండేవి ఎక్కువగా మనం యూజ్ చేస్తాం. కాంట్రా, పేమెంట్, రిసీప్ట్, పర్చేజ్, సేల్స్, జర్నల్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, రిసిప్ట్ నోట్, రిజెక్షన్స్ అవుట్, డెలివరీ నోట్, రిజెక్షన్స్. ఇవి రెగ్యులర్గా మనం యూజ్ చేస్తాం. రైట్ సైడ్ ఉండేవి రేర్గా ఉపయోగిస్తాం. పేరూల్, అటెండెన్స్, జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్, మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్, మెమరాండం, ఫిజికల్ స్టాక్, రివర్సింగ్ జర్నల్, స్టాక్ జర్నల్. చూడండి, మనకి టైప్స్ ఆఫ్ వోచర్స్ టోటల్గా 4 ఉంటాయి. అకౌంటింగ్ వోచర్స్, ఇన్వెంటరీ వోచర్స్, ఆర్డర్ వోచర్స్, పేరోల్ వోచర్స్. టోటల్గా మనకి 4 టైప్స్ ఉంటాయి. ఈ 4 టైప్స్లో ఏవి ఏ అండర్ కిందికి వస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. ఫస్ట్ వన్ చూడండి, అకౌంటింగ్ వోచర్స్లో ఇవన్నీ వస్తాయి. ఓకే, సో ఇవి ఏంటంటే ఇప్పుడు ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేసిన తర్వాత మన బిజినెస్కి కావాల్సిన కొంత స్టాక్ ఆర్ గూడ్స్ అవసరం అవుతుంది. ఓకే, అప్పుడు మనం ఏం చేస్తాం, మార్కెట్లో సప్లయర్ దగ్గరికి వెళ్తాం. సప్లయర్ దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ని పర్చేజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు మనం పర్చేజ్ వోచర్ తీసుకుంటాం. అప్పుగా పర్చేజ్ చేసామనుకోండి, ఎవరి దగ్గర నుంచి తెచ్చుకుంటాం, మనం ఒక సప్లయర్ దగ్గర నుంచి తెచ్చుకుంటాం. అప్పుగా స్టాక్ తెచ్చుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, వారికి పేమెంట్ చేయాలి. ఫస్ట్ టైం అప్పుగా పర్చేజ్ చేస్తాం, తర్వాత 1 వీక్ తర్వాతనో 1 మంత్ తర్వాతనో వారికి మనం పేమెంట్ వోచర్ ద్వారా మనం ఎంట్రీస్ పాస్ చేస్తాం. ఓకే, నువ్వు పర్చేజ్ చేసే స్టాక్లో ఒక 5,000-6,000 స్టాక్ డ్యామేజ్ జరిగింది. నువ్వేం చేస్తావు, సర్వీస్లో అయితే జర్నల్ వోచర్లో ఎంటర్ చేస్తావు, సర్వీస్లో అయితే. ఇన్వెంటరీలో అయితే డెబిట్ నోట్లో ఎంటర్ చేస్తావు. ఓకే, సర్వీస్లో అయితే జర్నల్ వోచర్, ఇన్వెంటరీలో అయితే డెబిట్ నోట్ వోచర్లో ఎంటర్ చేస్తాం. నెక్స్ట్, ఓకే, పర్చేజ్ చేసిన స్టాక్ని ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో కస్టమర్స్కి సేల్స్ చేస్తాం. అప్పుడు సేల్స్ వోచర్లో ఎంటర్ చేయాలి. ఓకే, అప్పుగా సేల్ చేసామనుకోండి, కస్టమర్ ఏం చేయాలి, 1 వీక్ తర్వాతనో 1 మంత్ తర్వాతనో మనకు డబ్బులు ఇస్తాడు. ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, రిసిప్ట్ వోచర్లో ఎంటర్ చేసుకుంటాం. ఓకే, ఒకవేళ స్టాక్లో ఏమైనా డ్యామేజ్ జరిగింది అనుకోండి, కస్టమర్ మనకు రివర్స్ పంపిస్తాడు. అప్పుడు మనం సర్వీస్లో అయితే జర్నల్లో ఎంటర్ చేసుకుంటాం. ఓకే, అదే ఇన్వెంటరీలో అయితే క్రెడిట్ నోట్లో ఎంటర్ చేసుకుంటాం. తర్వాత ఇంకా బిజినెస్ పెట్టిన తర్వాత కరెంట్ అకౌంట్ అనేది ఒకటి ఉండాలి. ఉన్న తర్వాత లిక్విడ్ క్యాష్ ఎవరి చేతిలో పెట్టుకోరు, అప్పుడు బ్యాంకులో డిపాజిట్ చేయడం కానీ విత్డ్రా చేయడం కానీ జరుగుతుంది. అప్పుడు మనం కాంట్రా యూజ్ చేస్తాం. తర్వాత మెమరాండం వోచర్ ఆర్ రివర్సింగ్ జర్నల్.
ఇప్పుడు ఒక నెలలో 5,000 ఖర్చులు జరుగుతాయి. సో 5,000 ఖర్చులు చిన్న చిన్న ఆఫీస్ ఖర్చులని, జిరాక్స్‌లని, టీ ఖర్చులని జరుగుతూ ఉంటాయి. అప్పుడు దాన్ని మనం సెపరేట్‌గా ఒక మెమరాండం వోచర్‌లో జస్ట్ ఎంటర్ చేసి పెట్టుకుంటాం. ఎప్పుడైతే పర్టిక్యులర్ అమౌంట్ మనం 5,000 అనుకున్నాం, 4,000 ఖర్చయింది. అప్పుడు దాన్ని మార్చేసి మెయిన్ వోచర్‌గా మార్చడం జరుగుతుంది. ఓకే. సో జస్ట్ ఒక మెమరాండం వోచర్‌లో ఇంత ఖర్చు అవుతుందని మనం జస్ట్ ఒక 5,000 ఎంటర్ చేసి పెట్టుకుంటే దాంట్లో మనకు 4,000 ఖర్చయింది. ఆ 5,000 తీసేసి 4,000గా మార్చి మెయిన్ ఇన్వాయిస్‌గా పేమెంట్‌లో ఎంటర్ చేసుకుంటాం. దాన్నే మెమరాండం వోచర్ అంటాం. ఇవన్నీ కూడా అకౌంటింగ్ వోచర్స్‌లో ఉంటాయి. నెక్స్ట్ ఇన్వెంటరీ వోచర్స్. ఇన్వెంటరీ వోచర్స్‌లో మనకి చూడండి స్టాక్ జర్నల్. స్టాక్ జర్నల్ వచ్చేసి మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు కానీ లేదంటే గోడౌన్లో స్టాక్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానీ దీన్ని యూజ్ చేస్తాం. ఫిజికల్ స్టాక్ అంటే ప్రజెంట్ మన దగ్గర ఎంత ఉంది అనే దాన్ని మనం ఫిజికల్ స్టాక్ అంటాం. తర్వాత డెలివరీ నోట్, రిసిప్ట్ నోట్, రిజెక్షన్ ఇన్, రిజెక్షన్ అవుట్. ఇవి పర్చేజ్ ఆర్డర్లో ఒక పార్ట్గా, సేల్స్ ఆర్డర్లో ఒక పార్ట్గా దీన్ని యూజ్ చేస్తాం. మెటీరియల్ అవుట్, మెటీరియల్ ఇన్. మనం ఒక గోడౌన్ నుంచి మల్టిపుల్ గోడౌన్స్కి స్టాక్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వీటిని యూజ్ చేస్తాం. మెటీరియల్ అవుట్ అండ్ మెటీరియల్ ఇన్ని యూజ్ చేస్తాం. ఇవి ఇన్వెంటరీ వోచర్స్ కిందకి వస్తాయి. ఆర్డర్ వోచర్స్. ఆర్డర్ వోచర్స్ వచ్చేసి పర్చేజ్ ఆర్డర్ చేసేటప్పుడు కానీ సేల్స్ ఆర్డర్ చేసేటప్పుడు కానీ దీన్ని యూజ్ చేస్తాం. జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చాలా ఉంటాయి. ఇప్పుడు మనం స్టాక్ ఇస్తాం. ఒక కంప్యూటర్స్ తయారు చేయమని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి మనము ఒక ప్రాజెక్ట్ ఇస్తాం. అది 3 మంత్స్‌లో కానీ 6 మంత్స్‌లో కానీ వాళ్ళు కంప్లీట్ చేసి మనకి చెప్పిన డేట్‌కి స్టాక్ ఇచ్చేయాలి. ఓకే. మనకు 100 కంప్యూటర్లు తయారు చేయాలి. ఆ 100 కంప్యూటర్లకు సంబంధించిన రా మెటీరియల్ మనం తీసుకొని వెళ్ళి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఇస్తాం ప్రాజెక్ట్. వాళ్ళు ఇది చేసి మనకు ఇవ్వాలి. దాన్ని జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్ అంటారు. పేరోల్ వోచర్స్. అటెండెన్స్ వోచర్, పేరోల్ వోచర్. ఇవి మనము ఒక ఎంప్లాయీస్‌కి సాలరీస్ డిఫైన్ చేసేటప్పుడు వీటిని మనం యూజ్ చేస్తాం. ఓకే. అటెండెన్స్ వోచర్, పేరోల్ వోచర్స్‌ని. నెక్స్ట్ మనకి 24 వోచర్ టైప్ కీస్ ఉంటాయి. మనకి 2 వోచర్ మోడ్స్ ఉంటాయి. డబుల్ ఎంట్రీ మోడ్, సింగిల్ ఎంట్రీ మోడ్ అనేది. సింగిల్ ఎంట్రీ మోడ్‌లో మనకి పర్టిక్యులర్స్, అమౌంట్ ఫీల్డ్ అనే ఆప్షన్స్ వస్తాయి. డబుల్ ఎంట్రీలో మనకి డెబిట్, క్రెడిట్ ఫీల్డ్స్ వస్తాయి. అవి ఎలా మార్చుకోవాలో చూపిస్తాను. చూడండి మనకి ఈ విధంగా ఉంటాయి. Kept another voucher which change mode. F9 purchase, F4 contract. ఓకే. చూడండి. వోచర్ ఎంట్రీ. ఓకే. సో ఇప్పుడు మనం ఒక బిజినెస్ ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. క్యాపిటల్‌తో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం. చేసిన తర్వాత ప్రతి నెల, ప్రతి డేట్, ప్రతి ఇయర్ మనం కంపల్సరీగా మెన్షన్ చేయాలి. మంత్, డేట్, ఇయర్ మెన్షన్ చేయకపోతే బిజినెస్ ప్రాఫిట్‌లో ఉందా, లాస్‌లో ఉందా అనేది అర్థం చేసుకోవడానికి కష్టమవుతుంది. సో అలాంటి సిట్యుయేషన్స్‌లో మనకు మంత్లీ 1వ తారీఖున పర్చేజ్ జరిగిందా, 2వ తారీఖున సేల్స్ జరిగిందా, 3వ తారీఖున ఎక్స్‌పెన్స్ జరిగిందా, 4వ తారీఖున ఇన్‌కమ్ జరిగిందా అని మనకు తెలియాలంటే ప్రతిరోజు F2 డేట్ మార్చి ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి రియల్ టైమ్‌లో. డేట్ మార్చకుండా పోస్ట్ చేశామంటే బిజినెస్ ప్రాఫిట్‌లో ఉందా, లాస్‌లో ఉందా అని కనుక్కోలేము. కాబట్టి ప్రతిసారి, ప్రతిరోజు కూడా డేట్ మార్చి ట్రాన్సాక్షన్ పాస్ చేయాలి. వీటిని మనం F2 డేట్ అని మనం చెప్పుకుంటాం. F2 డేట్ అని మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ F4 కాంట్రా, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కంపల్సరీగా బిజినెస్ పేరు మీద ఒక కరెంట్ అకౌంట్ అనేది మెన్షన్ చేస్తాం. ఆ కరెంట్ అకౌంట్ ఏదైతే ఉంటుందో లిక్విడ్ క్యాష్ ఎవరు కూడా బిజినెస్‌లో పెట్టుకోరు. అప్పుడు ఏం చేస్తామంటే ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి ఆ బిజినెస్ పేరు మీద ఉన్న అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అకౌంట్‌లో క్యాష్ డిపాజిట్ చేయడం గానీ, లేదంటే అవసరం ఉన్నప్పుడు క్యాష్ విత్‌డ్రా చేసుకోవడం గానీ,
మనకు 2 బ్యాంకులు ఉంటే ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంక్కి క్యాష్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానీ, తర్వాత క్యాష్ టు పెట్టి క్యాష్ కానీ, ఈ 4 ట్రాన్సాక్షన్స్ మాత్రమే F4 కంట్రోల్లో వస్తాయి. మిగతాటివి ఏమి కూడా రావు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. పెట్టి క్యాష్ అంటే ఒక నెలలో చిల్లర ఖర్చులు అవుతాయి. ప్రతిసారి క్యాష్ నుంచి ఉపయోగించకుండా పెట్టి క్యాష్ రూపంలో ఒక 5,000 తీసి ఆ 5,000 మాత్రమే ఆ నెల అంతా ఉపయోగించుకుంటారు. దాన్ని పెట్టి క్యాష్ అంటారు. ఓకే, 1 క్యాష్ డిపాజిట్ కానీ, క్యాష్ విత్డ్రా కానీ, 1 బ్యాంక్ టు అనదర్ బ్యాంక్ కానీ, క్యాష్ టు పెట్టి క్యాష్ కానీ, ఈ 4 ట్రాన్సాక్షన్సే F4 కాంట్రా వస్తాయి. F4 కాంట్రాకి మనకి రావడం జరుగుతుంది. తర్వాత F9 పర్చేజెస్. F9 పర్చేజెస్ క్యాష్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్. ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్కి వెళ్తుంది, వెళ్ళి హైదరాబాద్కు బెంగళూరుకు వెళ్తుంది. మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించిన స్టాక్ ఆర్ గూడ్స్ని సప్లయర్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తుంది. ఆన్ ద స్పాట్ క్యాష్ ఇచ్చినా, లేదంటే చెక్ ఇచ్చినా, లేదంటే అప్పుగా పర్చేజ్ చేసినా మనం ఏ ఫంక్షన్కి తీసుకోవాలి? F9 పర్చేజెస్ తీసుకోవాలి. F9 పర్చేజెస్ అంటే ఇక్కడ అప్పుగా పర్చేజ్ చేసిన, క్యాష్గా పర్చేజ్ చేసిన, చెక్ ద్వారా పర్చేజ్ చేసిన F9 పర్చేజెస్ తీసుకోవాలి. F9 పర్చేజెస్ స్టాక్ ఆర్ గూడ్స్ మాత్రమే, స్టాక్ ఆర్ గూడ్స్కి మాత్రమే F9 తీసుకోవాలి. మళ్ళీ అసెట్స్ వచ్చాయంటే మారుతాయి, అవి చెప్దాం తర్వాత. ఇప్పుడు మనం అప్పుగా పర్చేజ్ చేసాం సప్లయర్ దగ్గర నుంచి. నెక్స్ట్ మనం ఏం చేయాలి? అదే సప్లయర్కి క్యాష్ రూపంలో కానీ, చెక్ రూపంలో కానీ డబ్బులు పే చేయాలి. అప్పుడు మనం F5 పేమెంట్ తీసుకోవాలి. F5 పేమెంట్ అంటే మన బిజినెస్ నుంచి సప్లయర్కి డబ్బులు వెళ్తుంది. F5 పేమెంట్ క్యాష్ ఆర్ చెక్ పెయిడ్. ఓకే, క్యాష్ ఆర్ చెక్ పెయిడ్. ఓకే, అవి కాకుండా ఇంకా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో ఉన్న లెడ్జెస్ అన్ని, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో ఉన్న లెడ్జెస్ అన్ని ఏవి వచ్చినా కూడా మన బిజినెస్ ఎవరికైతే డబ్బులు పే చేస్తూ ఉంటుందో, మన బిజినెస్కి అయ్యే ఖర్చులు ఏవైతే ఉంటాయో మనం F5 పేమెంట్ తీసుకోవాలి. F5 పేమెంట్. చెప్పండి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమొస్తాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమొస్తాయి చెప్పండి? ఏంటి చెప్పండి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమొస్తాయి? ఫ్యాక్టరీకి సంబంధించి లైటింగ్, ఫ్యాక్టరీ వేజెస్, ఫ్యూయల్, గ్యాస్, ఫ్యూయల్, చార్జెస్, ఇన్వర్ట్స్. ఓకే ఎక్స్పోర్ట్స్ అండ్ Okay. ఇంపోర్ట్స్, ఓకే, వెరీ గుడ్. ఇంకా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఏమొస్తాయి? సాలరీస్, కమిషన్ పేడ్, డిస్కౌంట్ చార్జెస్. ఓకే, సో పేమెంట్ కింద మన బిజినెస్ ఎవరికైనా డబ్బులు పే చేయాల్సిన వారికి ఉన్నా, లేదు అంటే మన బిజినెస్లో జరిగే ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నా మంత్లీ, అవన్నీ కూడా F5 పేమెంటే వస్తాయి, గుర్తుపెట్టుకుని. నెక్స్ట్, స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేసిన తర్వాత వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మనం ఏం చేస్తాం? మార్కెట్లో కస్టమర్స్కి సేల్ చేస్తాం. F8 సేల్స్. క్యాష్ ఆర్ క్రెడిట్ సేల్స్. మన బిజినెస్ వారికి సేల్స్ చేయడం జరుగుతుంది. ఓకే, అప్పుగా సేల్ చేసినా, క్యాష్కు సేల్ చేసినా, లేదంటే చెక్కుకు సేల్ చేసినా F8లోనే ఎంటర్ చేసుకోవాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారు? మనకి డబ్బులు ఇస్తారు 1 వీక్ తర్వాత, 1 మంత్ తర్వాత. అప్పుడు మనం F6 రిసిప్ట్ తీసుకోవాలి. F6 రిసిప్ట్ క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్. క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి వారి దగ్గర నుంచి డబ్బులు మనకు వస్తుందంటే అది మనకి ఇన్కమ్ అవుతుంది. ఇన్కమ్ అంటే చెక్ రిసీవ్డ్ అని మనం చెప్పొచ్చు. తర్వాత డైరెక్ట్ ఇన్కమ్స్ కిందకి వచ్చే లెడ్జెస్ అన్ని, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కిందకి వచ్చే లెడ్జెస్ అన్ని కూడా F6 మాత్రమే వస్తాయి. రిసీవ్డ్ అంటే ఇన్కమ్, పెయిడ్ అంటే మనకి ఎక్స్పెన్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ ఇన్కమ్ కింద ఏమొస్తాయి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద ఏమొస్తాయి చెప్పండి చూద్దాం. చెప్పండి. డైరెక్ట్ ఇన్కమ్ కింద ఫైర్ చార్జెస్, ట్రాన్స్పోర్టేజెస్ చార్జెస్, ఇన్కమ్, ఇన్కమ్స్, సర్వీస్ ఇన్కమ్, రెంటల్ ఇన్కమ్,
ఇంకా మెయిన్ ప్రొఫెషనల్ చార్జెస్, ఫైర్ ఇన్సూరెన్స్ క్లైమ్, ఓకే ఇంకా ట్రాన్స్పోర్ట్, ఇంకా like indirect expenses, like received in indirect incomes. ఫ్లైట్ Discount చార్జెస్, ఫ్లైట్ చార్జెస్, ఓకే ఇంకా ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డెలివరీ రిసీవ్స్. వెరీ గుడ్. సో రెంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఇవన్నీ ఇండైరెక్ట్ ఇన్కమ్ కిందకి వస్తాయి. తర్వాత డైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, ప్రొఫెషనల్ ఛార్జెస్ రిసీవ్డ్, ఓకే, డెలివరీ ఛార్జెస్ రిసీవ్డ్, ఇలా అన్నీ కూడా మనకి ఇవన్నీ మనకు డైరెక్ట్ ఇన్కమ్ కిందకి వస్తాయి. ఓకే, మన బిజినెస్కి ఇన్కమ్లు వస్తే రిసిప్ట్లో ఎంటర్ చేసుకోవాలి, మన బిజినెస్లో ఎక్స్పెన్స్ వస్తే పేమెంట్లు ఎంటర్ చేయాలి. తర్వాత F7 అంటే జర్నల్, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ ఏంటంటే డబ్బులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ జరగదు. మనం అసెట్స్ పర్చేజ్ చేసి ఉంటాం మన బిజినెస్ కోసం, వాటి మీద ఏరి మనం డిప్రిషియేషన్ తీయాలి. తర్వాత పర్చేజ్ చేశారు, స్టాక్లో ఏదో డ్యామేజ్ జరిగింది, పర్చేజ్ రిటర్న్ చేస్తారు. సేల్ చేస్తారు కస్టమర్కు, దాంట్లో ఏదో డ్యామేజ్ జరిగింది, మళ్ళీ సేల్స్ రిటర్న్ చేస్తారు. ఇది సర్వీస్ వరకు. డిప్రిషియేషన్ కామన్, బట్ ఇన్వెంటరీలోకి వచ్చినప్పుడు పర్చేజ్ రిటర్న్కి డెబిట్ నోట్లో, సేల్స్ రిటర్న్కి క్రెడిట్ నోట్లో మనం ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. క్రెడిట్ నోట్లో మనం ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. F7 అంటే జర్నల్ తీసుకోవాలి. ఓకే, క్లియర్. ఇప్పుడు చార్ట్ బాగా అర్థం చేసుకోవాలి. ఈ చార్ట్ బాగా అర్థం చేసుకుంటే సబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, పర్చేజెస్ రెండు రకాలు, ఒకటి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజెస్, మరొకటి అసెట్ పర్చేజెస్. ఇప్పుడు మన బిజినెస్ ఒక షాప్కి వెళ్ళింది, ఒక షాప్కి వెళ్ళి ₹1,00,000 సరుకు పర్చేజ్ చేసింది. ఆన్ ద స్పాట్ స్టాక్ ఆర్ గూడ్స్ గుర్తుపెట్టుకోండి, సెల్లింగ్ పర్పస్, క్యాష్ ద్వారా కానీ, చెక్ ద్వారా కానీ, లేదంటే అప్పు ద్వారా కానీ. ఆన్ ద స్పాట్ మనం ఒక షాప్కి వెళ్ళి పర్చేజ్ చేసాం. అప్పుకు పర్చేజ్ చేసినా, క్యాష్కి పర్చేజ్ చేసినా, చెక్కి పర్చేజ్ చేసినా ఏకి తీసుకోవాలి? F9 తీసుకోవాలి. ఏంటది? స్టాక్ ఆర్ గూడ్స్ మాత్రమే. స్టాక్ ఆర్ గూడ్స్ ఎలా తెలుస్తుంది సార్ మనకి? స్టాక్ ఆర్ గూడ్స్ అంటే మన నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి, బట్టల షాపా, లేదంటే మొబైల్ షాపా, లేదంటే ఫర్నిచర్ షాపా, లేదంటే ఎలక్ట్రికల్ గూడ్స్ షాపా, లేదంటే కంప్యూటర్ స్పేర్ పార్ట్సా, లేదంటే మెడిసిన్ షాపా, లేదంటే ఫెర్టిలైజర్ షాపా, ఇలా మనకు తెలిసిపోతుంది. ఓకే, స్టాక్ ఆర్ గూడ్స్. ఓకే, అప్పుడు మనం F9 తీసుకోవాలి. ఎగ్జాంపుల్, క్యాష్ పర్చేజెస్ అన్న F9. ఓకే, పర్చేజ్ క్యాష్ F9. స్టాక్ పర్చేజెస్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్ అన్న F9. గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ రామ్ ట్రేడర్స్ అండ్ క్రెడిట్ అన్న F9. జస్ట్ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్ అన్న F9. ఇలా అన్ని రకాలుగా ఏ విధంగా తీసుకున్నా మనం F9 తీసుకోవాలి. అదే రైట్ సైడ్ అసెట్ పర్పస్కి వస్తే ఇక్కడ చూడండి, కంప్యూటర్ పర్చేజెస్ ఫర్ క్యాష్. ఒక అసెట్స్ ఏంటో మీకు తెలియాలి. అసెట్స్ ఏంటో మీకు తెలిసినప్పుడే ఓకే, పర్చేజ్ పక్కన అసెట్ ఉందా లేదంటే స్టాక్ ఉందా, దాన్ని బట్టి ఏకి తీసుకోవాలన్నది మీకు తెలుస్తుంది. ఇప్పుడు పర్చేజ్ పక్కన స్టాక్ ఉంటే F9 తీసుకుంటావు. పర్చేజ్ పక్కన కంప్యూటర్ ఉందనుకో, ఆ కంప్యూటర్ కూడా ఎలా ఉంది? క్యాష్ ద్వారా పర్చేజ్ చేసావా, చెక్ ద్వారా పర్చేజ్ చేసావా? క్యాష్ ద్వారా పర్చేజ్ చేస్తే ఏం తీసుకోవాలి? F5 తీసుకోవాలి. చెక్ ద్వారా పర్చేజ్ చేసినా F5 తీసుకోవాలి. అలా కాకుండా పర్చేజ్ పక్కన నేమ్ వచ్చింది అనుకో, అసెట్ వచ్చి పర్చేజ్ వచ్చి పక్కన నేమ్ వచ్చింది అనుకో, ఏం తీసుకోవాలి? F7. ఎగ్జాంపుల్, కంప్యూటర్ పర్చేజెస్ ఫర్ క్యాష్ F5, ఫర్నిచర్ పర్చేజెస్ ఫర్ చెక్ F5, మిషనరీ పర్చేజెస్ ఫర్ క్యాష్ F5. ఇలా తీసుకుంటాం. అదేవిధంగా కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ సంధ్య ఎంటర్ప్రైజెస్ F7,
Furniture purchases from Balaji Traders on credit. F7. Machinery purchases from Kishore Merchants. F7. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంటుంది. కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ పల్లవి ఎంటర్ప్రైజెస్ ఫర్ క్యాష్. అసెట్ వస్తుంది, హ్యూమన్ బీయింగ్ పేరు వస్తుంది, లాస్ట్లో క్యాష్ ఆర్ చెక్ వస్తుంది. అప్పుడు మనకి ఏ కీ తీసుకోవాలి? F5 తీసుకోవాలి. సో మీ ఓనర్ అడుగుతాడు, ఎక్కడ కొన్నావు ఈ పర్టికులర్ ప్రోడక్ట్ అంటే పలానా షోరూంలో కొన్నాను అని పేరు చెప్తావు కదా. ఎలా కొన్నావు? క్యాష్ ఆర్ చెక్. ఆ షోరూమ్ పేరు అనేది నెరేషన్ రాసుకోవాలి, కానీ అక్కడ జరిగిన ట్రాన్సాక్షన్ క్యాష్కి. ఓకే, ఇంకోటి ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ సంధ్య ఎంటర్ప్రైజెస్ ఫర్ చెక్. ఏకి తీసుకోవాలి? F5. నెక్స్ట్ సేల్స్లో కూడా అంత సేమ్. స్టాక్ ఆర్ గూడ్స్ సెల్లింగ్ పర్పస్, అసెట్ ఆఫీస్ పర్పస్. ఓకే, ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్లో ఉన్న కస్టమర్స్కి క్యాష్ ద్వారా కానీ చెక్ ద్వారా కానీ లేదా అప్పుగా కానీ సేల్స్ చేసాము అనుకోండి, స్టాక్ ఆర్ గూడ్స్. సో F8 తీసుకోవాలి. ఎగ్జాంపుల్, క్యాష్ సేల్స్ అన్నా F8, సేల్స్ ఫర్ క్యాష్ అన్నా F8, సేల్స్ టు లస్యా ట్రేడర్స్ అన్నా F8, గూడ్స్ సేల్స్ టు కృష్ణా ట్రేడర్స్ అని క్రెడిట్ అన్నా F8. ఓకే, జస్ట్ సేల్స్ టు ప్రియా మర్చెంట్స్ అన్నా F8. అదే అసెట్స్ పర్పస్కి వస్తే కంప్యూటర్ సోల్డ్ ఫర్ క్యాష్ F6, ఫర్నిచర్ సోల్డ్ ఫర్ చెక్ F6. ఓకే, ల్యాండ్ పర్చేజెస్, ల్యాండ్ సోల్డ్ టు రాకేష్ ఎంటర్ప్రైజెస్ F7, మెషినరీ సోల్డ్ టు కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఆన్ క్రెడిట్ F7. ఓకే, తర్వాత కంప్యూటర్ సోల్డ్ టు ప్రబలిక మర్చెంట్స్ ఫర్ క్యాష్. ఇక తీసుకోవాలి F6. ఎస్. సో ట్విస్ట్ ఉంటుంది అనమాట. అసెట్ వస్తుంది, పేరు వస్తుంది, లాస్ట్లో క్యాష్ ఆర్ చెక్ వస్తుంది. అప్పుడు మీరు F6 తీసుకోవాలి. ఓకే, F6. కంప్యూటర్ సోల్డ్ ఫర్ చెక్. ఏకి తీసుకోవాలి? F6. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. పర్చేస్ ప్రియా ప్రైవేట్ లిమిటెడ్ 30,000. ఏకి తీసుకోవాలి? F9 sir. పర్చేస్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ 70,000. F9. తర్వాత ఫర్నిచర్ పర్చేస్ ఫ్రమ్ కార్తిక్ ఎంటర్ప్రైజెస్. ఏంటి? F7. F5. ఇలా కన్ఫ్యూజ్ అవ్వద్దు. చెప్పేటప్పుడు బాగా అర్థమైనట్టు ఉంటాయి, చేసేటప్పుడు పోతాయి. ఎందుకంటే చెప్పేటప్పుడు బాగా సూపర్గా అర్థమైంది అనిపిస్తుంది, కానీ మీరు ఆలోచించినప్పుడు ఒక మైండ్లో పోతాయి. నెక్స్ట్ డిఫరెన్స్ తెలుసుకోవాలి. స్టాక్ ఆర్ గూడ్స్కి అసెట్స్కి డిఫరెన్స్ తెలుసుకుంటే సబ్జెక్ట్ వస్తుంది. కంప్యూటర్ పర్చేజెస్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్ 20,000 తీసుకోవాలి. ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ కావ్య ట్రేడర్స్ 80,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్. ఏకి తీసుకోవాలి? F5. స్టాక్ సేల్స్ జాను మర్చెంట్స్. F8. సేల్స్ ఫర్ క్యాష్ ఆర్ చెక్. F8. ల్యాండ్ సొల్యూషన్స్ 40,000 అని క్రెడిట్. Credit. F7. Machinery sales by paying cash at people. F5. F6. Building sold to Pravalika Tech Info 1 lakh for cash or check. F6. Stationery purchase from Harish Merchants 40,000 credit. General F7.
Purchase from Varun 40,000 for a cash or check. F5. ఓకే, ఈ విధంగా మీరు ఏం చేయాలంటే 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఆ 5 ప్రాబ్లమ్స్కి ఇదే విధంగా మీరు చేయాలి. ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం తీసుకోండి. క్యాపిటల్ ఉంది కదా, క్యాపిటల్ అనేది బిజినెస్కి ఇన్కమా ఎక్స్పెన్సా? Income. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? F6. F6, వెరీ గుడ్. నెక్స్ట్, పర్చేస్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్, ఏకి తీసుకోవాలి? F9 sir. F5. వెరీ గుడ్. క్యాష్ పెయిడ్ టు కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్, ఏకి తీసుకోవాలి? F5. F5. వెరీ గుడ్. సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్, ఏకి తీసుకోవాలి? F8. F8. సూపర్. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్స్, ఏకి తీసుకోవాలి? F6. 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 నెక్స్ట్, క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్, ఏకి తీసుకోవాలి? F4. F4. రెంట్, F5. F5. వేజెస్, F5. F5. డిస్కౌంట్ రిసీవ్డ్, F6. Direct F6. income. F6. ట్రాన్స్పోర్ట్ చార్జెస్ రిసీవ్డ్. F6. F5. ఎస్, అంతే. F6. ఓకే, ఆ విధంగా మీరు ఐడెంటిఫై చేయగలిగారంటే సబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఓకే, డన్. కొన్ని కన్ఫ్యూజన్ ఎంట్రీస్ చూడండి. ఓకే, సో మీకు చాలా వరకు కన్ఫ్యూజన్ ఎంట్రీస్ ఇవి ఉంటాయి. క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, లోన్ టేకెన్ ఫ్రమ్ ఎల్ఐసి కంపెనీ, ఇంట్రెస్ట్ ఆన్ లోన్, లోన్ గివెన్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పే టు అవర్ బ్యాంక్. ఈ 10 ట్రాన్సాక్షన్స్ మీకు చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయి, మైండ్లో తిరుగుతూ ఉంటాయి. అందుకోసం మీకు చార్ట్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది బిజినెస్, ఇక్కడ ఓనర్ పేరు లోకేష్. ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బిజినెస్ దగ్గర డబ్బులు కావాలి. సో కాబట్టి ఓనర్ పేరు ఏం పేరు? లోకేష్ కదా. ఓనరే బిజినెస్కి ఒక 5 lakhs డబ్బులు ఇచ్చాడు స్టార్ట్ చేయడానికి. ఓకే, ఓనరే బిజినెస్ డబ్బులు ఇచ్చాడు కాబట్టి ఓనర్ పేరు లోకేష్ కాబట్టి బిజినెస్ లా ప్రకారంగా మనం ఓనర్ పేరుకు బదులు ఏం రాసుకుంటాం? క్యాపిటల్ రాసుకుంటాం. ఓకే, సో ఓనరే బిజినెస్కి డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి అది బిజినెస్కి ఇన్కమ్ అవుతుంది. ఇన్కమ్ అన్నప్పుడు ఏకి తీసుకోవాలి? ఇక్కడ ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? F6. F6. బాగుంది. నెక్స్ట్, బిజినెస్ అప్పు తీసుకున్న తర్వాత సో బిజినెస్ ఓనర్కి ఏం చేయాలి? ఇంట్రెస్ట్ కట్టాలి. ఓకే, లేదంటే ఓనర్ ఒప్పుకోడు కదా. ఓకే, 2-3 సంవత్సరాలు ఉపయోగించుకొని అమౌంట్ నువ్వు మళ్ళీ అదే 5 lakhs ఇస్తే ఒప్పుకుంటారు వాళ్ళు? వడ్డీ కట్టాలి. వడ్డీ కట్టాలి కదా, ఇంట్రెస్ట్ కట్టాలి కదా, ఏదైనా మీద, క్యాపిటల్ మీద. సో ఈ 5 lakhs కాస్త 6 lakhs అయింది, 1 lakh ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ పడింది. అప్పుడు బిజినెస్ అది ఎక్స్పెన్స్ ఇన్కమా? Expense. Expense. సో ఎక్స్పెన్సెస్ అవుతుంది. F5. క్లియర్? ఈ రెండు అర్థమైనాయా? క్యాపిటల్, ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్. ఓకే సార్. ఓకే, నెక్స్ట్ డ్రాయింగ్స్ ఉంటాయి. ఇప్పుడు బిజినెస్లో నుంచి ఓనరే పర్సనల్ యూజ్ కోసం అమౌంట్ తీసుకుంటే దాన్ని డ్రాయింగ్స్ అంటారు. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే దాన్ని డ్రాయింగ్స్ అంటారు. ఇప్పుడు 5 లక్షల నుంచి 2 లక్షలు తీసుకున్నాడు ఓనరు, అప్పుడు అది బిజినెస్ ఎక్స్పెన్స్ ఇన్కమా? Expense. ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి? F5. F5. నెక్స్ట్, ఇప్పుడు ఓనరు 2 lakhs తీసుకొని అదే 2 lakhs 2 years తర్వాత ఇస్తే బిజినెస్కి, బిజినెస్ ఒప్పుకుంటుందా? ఇంట్రెస్ట్. దానికి ఇంట్రెస్ట్ కట్టాలి కదా, దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటారు. ఆ 2 lakhs కాస్త 3 lakhs అయింది, అంటే 1 lakh ఇంట్రెస్ట్ పడింది. అది బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా? Income sir. ఇన్కమ్ అంటే F6. F6. ఇదంతా ఒకటే వర్డ్ అమ్మా. ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ అనేది సింగిల్ వర్డ్. పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి, గుర్తుపెట్టుకోండి. మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్లో 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేసాం. ఇన్వెస్ట్మెంట్ చేసేంత వరకు అది ఎక్స్పెన్స్ ఇన్కమా?
ఇన్వెస్ట్ చేశారు. Expense. Expense. ఎక్స్పెన్స్ అంటే ఏం తీసుకోవాలి? F5. F5 తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఆ 1 lakh కాస్త 2 lakhs వచ్చింది. సో 1 lakh ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ పడింది ఏదాని మీద? ఇన్వెస్ట్మెంట్ మీద. దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అది బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా? Income, sir. ఇన్కమ్ అంటే ఏం తీసుకోవాలి? F6. F6 తీసుకోవాలి. F6. మన బిజినెస్ అవుట్ సైడ్ వెళ్ళి లోన్ తెచ్చుకుంది ఒక 3 lakhs. ఎస్బీఐ బ్యాంకో ఎల్ఐసి బ్యాంకో ఏదో ఒకటి మనకి లోన్ ఇస్తుంది. ఇస్తుందంటే మన బిజినెస్ ఇన్కమ్ ఎక్స్పెన్సా? Expense. అవుట్ సైడ్ నుంచి మన బిజినెస్ కి లోన్ వస్తా ఉంది, అది ఇన్కమ్ Income, ఎక్స్పెన్స్? sir. Income, sir. Income. అంటే ఏది తీసుకోవాలి? F6. 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 మనం లోన్ తీసుకున్న తర్వాత నెల నెల మనం ఏం చేయాలి? వారికి ఇంట్రెస్ట్ కట్టాలి. దాని మీద లోన్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్. సో అది బిజినెస్ కి ఇన్కమ్ ఎక్స్పెన్సా? Expense. Income. ఎక్స్పెన్స్ అంటే ఏది తీసుకోవాలి? F5. F5 తీసుకోవాలి. వెరీ గుడ్. తర్వాత మన బిజినెస్ అవుటర్స్ కి లోన్ ఇచ్చింది. మన బిజినెస్ అవుటర్స్ కి లోన్ ఇస్తుంది కాబట్టి ఇచ్చేంత వరకు అది ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్. Expense. తర్వాత వాళ్ళు మనకు పే చేస్తారు చూడండి, అప్పుడు అది మనకి ఇన్కమ్ ఎక్స్పెన్సా? Income. Income. అంటే F6. F6. ఇవి కన్ఫ్యూజన్ ఎంట్రీస్. ఓకే, సో ఈ విధంగా మనము వోచర్ టైప్ కీస్ తర్వాత కన్ఫ్యూజన్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ కట్గా టుడే క్లాస్లో డిస్కషన్ చేసాం. ఓకే, సో తర్వాత బాగుంది. నెక్స్ట్ ఏంటంటే మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ప్రపంచంలో మీరు ఎక్కడున్నా కూడా టాలీ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకోవాలనుకుంటే మీరు వెబ్సైట్లోకి వెళ్ళాలి. వెబ్సైట్ ఏంటి మనకి? tallysolutions.com. tallysolutions.com వెళ్ళామంటే డైరెక్ట్గా పోర్టల్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు డౌన్లోడ్లోకి వెళ్ళాలి. డౌన్లోడ్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, రిలీజ్ లేటెస్ట్ వర్షన్ 4.1 ఉండాలి. ఈ లెఫ్ట్ సైడ్ ఉండేది మన లాంటి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి, జాబ్లో రియల్ టైం చేయడానికి. ఈ ఎడిట్ లాగ్ అంటే ఆడిటర్ వర్షన్, ఆడిటర్ కోసం దీన్ని యూజ్ చేస్తారు. ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అవ్వాలంటే మీ కంప్యూటర్లో మినిమం 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్, 64 బిట్ ప్రాసెసర్ మనకు ఉండాలి. 32 బిట్ ఉంటే యాక్సెప్ట్ చేయదు, అది ERP9కి యాక్సెప్ట్ చేస్తుంది. లేటెస్ట్ వర్షన్కి మినిమం మనకి 4 GB పైన ర్యామ్ ఉండాలి, 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి, OS ఉండాలి. 32 బిట్ ఉంటే యాక్సెప్ట్ చేయదు, గుర్తుపెట్టుకోండి. ఇది డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ ఇస్తే మనకి డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి దీని MB ఉంటే ఎంత ఉంటుంది? 42.6 MB ఉంటుంది. ఓకే, ఆల్రెడీ నా దాంట్లో ఇన్స్టలేషన్ అయ్యింది కాబట్టి జస్ట్ మీకు చూపిస్తున్నాను, మీరు ఇన్స్టలేషన్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, సెటప్ ఫైల్ ఈ విధంగా మనకు వస్తుంది. దీని మీద 2 times ప్రెస్ చేయండి, ఎస్ ఆర్ నో అడుగుతుంది. ఎస్ అని ఇవ్వండి. ఎస్ ఇచ్చిన తర్వాత మీకు సిస్టంలో కన్ఫిగర్ మోర్ యాక్షన్స్, ఇక్కడ ఆల్టర్ ఉంది కదా, ఆల్టర్ ప్లేస్లో మీకు ఇన్స్టాల్ అని వస్తుంది. నా దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాలేషన్ అయింది కాబట్టి మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ ఇన్స్టాల్ అని వస్తుంది. ఆ ఇన్స్టాల్ మీద మీరు క్లిక్ చేస్తేనే సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత డెస్క్టాప్ మీదకి ఒక ఐకాన్ వస్తుంది. 2-3 సార్లు మీకు అలో యాక్సెస్ వస్తుంది. అలో చేసేయండి. తర్వాత స్టార్ట్ ఇమీడియట్లో వస్తుంది. స్టార్ట్ ఇమీడియట్లో వస్తేనే మీరు ఇన్స్టలేషన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనకు డెస్క్టాప్ మీదకి ఐకాన్, టాలీ ఐకాన్ ఇలా వస్తుంది ఈ విధంగా. ఓకే, టాలీ ఐకాన్ ఈ విధంగా వస్తేనే మనకి 4 ఆప్షన్స్ చూపిస్తుంది. 4 ఆప్షన్స్. ఓకే, ఈ విధంగా మీరు టుడే క్లాస్లో ఇన్స్టలేషన్ చేసుకోండి. ఓకేనా? సో టుమారో మనకి ఇంకా ప్రాబ్లం క్రియేషన్ చేసి లెడ్జర్ కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, తర్వాత ఓచర్ పోస్టింగ్ ఎలా చేయాలనేది టుమారో క్లాస్లో డిస్కషన్ చేస్తాం. ఈ రోజుతో మనకి థియరీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? క్లియరా? ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఓకే, సో ఏదమ్మా? బ్యాడ్ డెబ్ట్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, పేమెంట్. నామినల్ అకౌంట్. ఎక్స్పెన్సెస్, ఆల్వేస్ ఎక్స్పెన్సెస్.
బ్యాడ్ డెబ్ట్స్ చూడండి, పెయిడ్ బ్యాడ్ ఏదైనా కానివ్వండి, రిసీవ్డ్ అనే పదం లేదు అంటే పక్కన మీరు ఫిక్స్ అయిపోయింది మైండ్లో ఎక్స్పెన్స్ అని. ఓకే, సో రిసీవ్డ్ అన్నప్పుడు కంపల్సరీగా మెన్షన్ చేస్తారు. రిసీవ్డ్ అని మెన్షన్ చేయలేదు అంటే అది ఆటోమేటిక్గా ఎక్స్పెన్స్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఇంట్రెస్ట్, జస్ట్ ఇంట్రెస్ట్ అని ఉందనుకో, అది పెయిడా రిసీవ్డ్ అని ఇవ్వలేదంటే ఏమనుకోవాలి మీరు, అది ఎక్స్పెన్సే అనుకోవాలి. అదే సచ్చినట్టు రిసీవ్డ్ అనే పదం ఒకవేళ ఇన్కమ్ అయితే రిసీవ్డ్ అనే పదం కంపల్సరీగా మెన్షన్ చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఓకే, అది ఇవి మా థియరీ. మనకి ఇది ఈ థియరీ 3 days ఎవరైతే బాగా అర్థం చేసుకుని ఉంటారో వారు 100% ఫర్దర్ క్లాసెస్లో స్పీడ్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఈవెన్ కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎవరైనా కావచ్చు, ఇవి బాగా అర్థం చేసుకోవాలి. ఇవి బాగా ఎవరైతే అర్థం చేసుకుంటారో వారికి సబ్జెక్ట్ ఈజీగా వచ్చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. సార్ స్టాక్ వచ్చిన కాడ నుంచి స్టాక్ వచ్చింది అంటే ఆఫ్టర్ 30 days తర్వాత పేమెంట్ జరిగింది, ఈ లోపల ఎంట్రీ వేసుకుంటాం కదా సార్ స్టాక్ వచ్చినప్పుడు. దానికి సంబంధమే లేదు. అంటే దానికి ఎట్లా వేస్తారు సార్ ఎంట్రీ? ఐఆర్జిఆర్ అకౌంట్ స్టాక్ పర్చేజ్ చేసుకున్నాం, ఆఫ్టర్ 30 days తర్వాత పేమెంట్ చేస్తాం. స్టాక్ వచ్చినప్పుడు అది సర్వీసా ఇన్వెంటరీనా? ఇన్వెంటరీ సార్. ఇన్వెంటరీ నార్మల్గా పర్చేజ్ చేస్తావు. అది ఇప్పుడు మన సర్వీస్లో ఉన్నాం. ఇన్వెంటరీ టాపిక్ వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది. ఓకే, ఇన్వాయిస్ రిసీవ్డ్, ఐఆర్జిఆర్ రిసీవ్డ్ అట్లా వస్తుంది. యా, అది క్వాంటిటీ, రేట్, అమౌంట్ వస్తుంది. ఇప్పుడు మనం సర్వీస్లో ఉన్నాం, ఒక 5 ప్రాబ్లమ్స్, ఒక 7 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి అయిన తర్వాత ఇన్వెంటరీకి వస్తాం. అక్కడ మీకు తెలుస్తుంది ఇన్వెంటరీ వచ్చినప్పుడు ఎలా ఎంటర్ చేయాలనేసి. ఓకే, డన్. సో నేమ్స్ రీనేమ్